చాలా బాధాకరమైనటువంటి వార్త. 2-3 రోజుల క్రితం ఓ అమ్మాయి తనకు ఇంటి పట్టా వచ్చిందని చాలా ఆనందంగా మీడియా ముందు మాట్లాడింది. అయితే ఆ మాట్లాడిన మాటలు, ఆమె చిరునవ్వు ఇంకా మన కంటికి కనిపిస్తూనే ఉంది. కానీ ఆ అమ్మాయి ఈరోజు ఈ క్షణానికి ఇప్పుడు భూమి మీద లేదు. కారణం ఎవరో తెలుసా? ఐటీడీపీ. కారణం ఎవరో తెలుసా? ఐటీడీపీ. ఎస్, నేను చెప్తాను. నేను ఒక్కసారి చూపిస్తాను, చూడండి. ఎస్, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటో ఒకటి చూపిస్తాను. ఎస్, క్లియర్గా చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. ఒక 4 రోజుల క్రితం సార్, తనకు ఇంటి పట్టా వచ్చిందనేటటువంటి ఆనందంతో ఆ అమ్మాయి మీడియా ముందు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తే, ముఖ్యమంత్రిని పొగిడితే, తన ఎమ్మెల్యే తన ఏ నియోజకవర్గంలో ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గురించి గొప్పగా చెప్పినందుకు ఎన్ని రకాలుగా ట్రోల్ చేశారంటే మీకు కొన్ని మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేదు. మగ కుక్కలు కూడా ఎగబడి ఆ అమ్మాయిని అలా ట్రోల్ చేశాయి. దీని వెనుక ఎవరున్నారో తెలుసా? ఎర్రబుక్కు లోకేష్ నాయుడు నడిపేటటువంటి ఐటీడీపీ. ఎంత క్రూరమైన ఐటీడీపీ అంటే, ఎవరైనా జగన్ పక్షాన నిలబడినా, ఎవరైనా జగన్ గురించి మాట్లాడినా, ఎవరైనా వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడినా, ఎవరైనా ఆ పార్టీ గురించి గొప్పగా చెప్పినా వెంటనే ట్రోలింగ్ మొదలు పెడతారు. మహిళలని కూడా చూడరు. ఈ పేటీఎం బ్యాచ్, ఈ కుక్కల్లో ఒక మహిళలు కూడా ఉన్నారు. ఈ అమ్మాయిని దూషించిన వాళ్ళల్లో మహిళలు కూడా ఉన్నారు. సిగ్గుచేటు. ఇలాంటి వాళ్లను కన్నటువంటి తల్లిదండ్రులు కూడా సిగ్గుపడాలి. ఈ సమాజంలో అలాంటి వారిని వదిలిపెట్టి అమాయకులైనటువంటి వాళ్ళను బలి చేస్తున్నారు. ఈరోజు ఐటీడీపీలో చేరి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, ఎవ్వరు వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడకూడదు, ఎవ్వరు జగన్ గారి గురించి మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే విపరీతంగా ట్రోల్ చేస్తారు. ఆ అమ్మాయిని పచ్చి బూతులతో ట్రోల్ చేశారు సార్. ఆ బూతులు నోట్లతో చెప్పలేం మనం. అంత దారుణంగా దూషించారు. ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు. ఆ 2 ఆడపిల్లలను కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి దూషించారు. అమ్మ ఒడి వచ్చింది నాకు, నేను ఆ డబ్బులతో చాలా హ్యాపీగా ఉన్నానంటే, ఎక్కడొచ్చింది నీకు అంటే ఇంకా బూతు మాటలు నేను చెప్పలేకపోతున్నాను. ఒక మగాడు నా గడ్డం కన్నా వాడి గడ్డమే కొంచెం బాగుంటుంది. వాడు మరీ దారుణంగా దూషించాడు. టీడీపీ వైపు ఉంటాడు. పేర్లు చెప్పడానికి కూడా సిగ్గుచేటి ఇలాంటి వాళ్ళు. ఐటీడీపీలో పనిచేస్తారు వీళ్ళంతా. పేటీఎం కుక్కలోని పెడుతున్నాయి. ఇంతకాలం పేటీఎం మనుషులు అనేవాళ్ళం కదా. లోకేష్ నాయుడు సమాధానం చెప్పాలి. ట్విట్టర్లో పెట్టుకున్నాడు మాకు సంబంధం లేదని. అక్కడ దూషించిన వాళ్ళందరూ నీకు సంబంధం లేరా? నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదా లోకేష్? ఇదే నీ ఇంట్లో ఆడబిడ్డలకు జరిగితే ఎలా రెస్పాండ్ అవుతావు? ఇలానే చూస్తూ ఉంటావా? తనకు ఇంటి పట్ట, ఒక పేద మహిళ, అద్దె ఇంట్లో బతుకుతున్నాను సార్ నేను, నాకు ఈరోజు ఇంటి పట్ట వచ్చింది, సొంత ఇంట్లోకి వెళుతున్నాను అనే అమ్మాయి చెబితే ఆనందం వ్యక్తం చేస్తే, ఆ అమ్మాయిని నానా రకాలుగా దూషించి ట్రోల్ చేసి విపరీతమైనటువంటి మాటలు. ఆ ఐటీడీపీ చాలా క్రూరత్వం కలిగినది. ఎవ్వరినైనా సరే బ్రతకనివ్వదు. రాక్షసత్వం నిండిపోయినటువంటి ఐటీడీపీ ఇక్కడ నడుస్తోంది. అసలు నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు మనుషులేనా? ఐటీడీపీలో పనిచేసేవాళ్ళు, టీడీపీ తరపున పనిచేస్తున్న వాళ్ళు మనుషులేనా? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. 74 ఏళ్ల వయసు వచ్చింది. మీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పండి. ఆ అమ్మాయి మరణానికి మీకు సంబంధం లేదని, మీ పార్టీ వాళ్ళతో దూషించలేదని, ఐటీడీపీతో ఆ అమ్మాయిని టార్గెట్ చేయలేదని, ఐటీడీపీ ద్వారా ఆ అమ్మాయిని ట్రోల్ చేయలేదని. అసలు మీలో మానవత్వం కొంచెమైనా ఉందా? ఏం పుట్టుకు సార్ ఇది? ఒక మహిళ ఎంత చక్కగా నవ్వుతోంది చూడండి. ఆ చిరునవ్వు ఈరోజు లేదు. ఆ చిరునవ్వు ఇక మనం జీవితంలో చూడలేము. తన ఆనందం, ఇంటి పట్టా పుచ్చుకున్నటువంటి ఆనందం ఆ అమ్మాయి మోములో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జీవితకాలం మనం ఎప్పటికీ ఆ చిరునవ్వు చూడలేం. అసలు ఇలాంటి పరిస్థితి మన ఇంటి ఆడపిల్లలకు జరిగితే, ఇలా మన ఇంటి ఆడపిల్లల్ని దూషిస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇంత దారుణమా? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది సార్. వీళ్ళ వేధింపులు భరించలేక, వీళ్ళ ట్రోలింగ్ భరించలేక, వీళ్ళ బూతులు భరించలేక, తన కుటుంబాన్ని నడివీధి పాలు చేస్తే దాన్ని సహించలేక, భరించలేక, అవమాన భారంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఏంటి దారుణం? చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక కుమారుడున్నాడు. ఆ కుమారుడిలో ఒక రాక్షసత్వం ఉంది. రెడ్ బుక్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఐటీడీపీని వెనక నుంచి నడిపిస్తూ ఉంటాడు. ఇలా ఇంతమంది ఉసురు పోసుకుంటే ఏం బాగుపడతాం సార్ మనం? ఏం బాగుపడతాం చెప్పండి మీ కుమారుడికి? ఆపండి ఐటీడీపీలో చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ట్రోలింగ్ని. ఎందరి జీవితాలు నాశనం చేస్తారు? ఎవ్వడూ మాట్లాడకూడదా? ముఖ్యమంత్రి గారి గురించి పాజిటివ్గా ఒక్క మాట నోట్లో నుంచి రాకూడదా? వారి జీవితాలను తీసుకొచ్చి బయటేస్తారా?
ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు, ఎన్ని ప్రాణాలు తీస్తారు, ఎంతమంది ఉసురు పోసుకుంటారు సార్ మీరు? ఐటీడీపీ ఒక రాక్షస గుణం కలిగినటువంటి సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంటుంది. టీడీపీ తరపున కొన్ని కోట్ల రూపాయలు దీనికోసం లోకేష్ ఖర్చు పెడుతున్నారు. దీని వెనుక దాదాపు వందలాది మంది పనిచేస్తూ ఉంటారు జీతాల కోసం. చాలా దారుణంగా మొన్నటికి మొన్న చూశాం కదా, షర్మిలని సునీతను వీళ్ళే దూషించారు ఫేక్ అకౌంట్లు పెట్టి. ఈ ఐటీడీపీ ద్వారానే దూషించారు. మొత్తం పేర్లన్నీ కూడా ఎవరి పేర్లు ఉంటాయి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేస్తారు. ఆఖరికి దొరికాడు మొన్న. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని? మా ప్రతినిధి మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది ఇక్కడ ఈ కేసులో? ఈశ్వర్, తెలుగుదేశం సోషల్ మీడియాకి ఒక మహిళ బలైందని ఖచ్చితంగా చెప్పవచ్చు. 4 రోజుల క్రితం తెనాలి నియోజకవర్గంలో ఏదైతే నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు, వాటిని రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వమే పైసా ఖర్చు లేకుండా లబ్ధిదారులకు పూర్తి హక్కులు కలిగిన పట్టా అందజేశారు. ఆ సమయంలో గీతాంజలి అనే మహిళ మీడియాతో మాట్లాడింది. పూర్తిగా నా కళ, సొంత ఇల్లు అనేది నా కళ, ఇన్నాళ్ళు నేను పూర్తిగా అద్దెకు ఉంటున్నాను. దాంతోపాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాలాంటి పేదలు పైకి రావడానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారు అంటూ వాటన్నిటిని వివరించే ప్రయత్నం చేసింది. పూర్తిగా అది పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్టుకు తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా విపరీతమైన కామెంట్లు, చెప్పకూడని పదాలతో, అత్యంత దారుణమైన పదాలతో ఆమెని 4 రోజుల నుంచి హింసిస్తూ ఉన్నారు. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు, అంటే ఒక టీము ఏర్పడి ఖచ్చితంగా ఆమె ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించిందో వాటిని ఒక్కొక్కటిని కోట్ చేస్తూ విపరీతమైన దాడి చేశారు. అసభ్యమైన పదాలతో ఆమెను వేధించారు, హింసించారు, చిత్రహింసలకు గురి చేశారు. కొన్ని ఇబ్బందికరమైన పదాలతో కూడా పోస్టులు పెట్టడం జరిగింది. ఆమె అప్పటికీ పోస్టులు పెట్టొద్దని రిక్వెస్ట్ చేసింది. కానీ తెలుగుదేశం సోషల్ మీడియా ఐటీడీపీ మాత్రం ఎక్కడ వెనక తగ్గలేదు. అయితే ఆమె చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన మహిళ. దీంతో ఆమె ఏదైతే ఈ తెలుగుదేశం సోషల్ మీడియా వేధింపులు భరించలేక ఆమె 2 రోజుల క్రితం ఆత్మహత్య, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆమెను చికిత్స కోసం హాస్పిటల్కి, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందింది. వాళ్ళ తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగుదేశం సోషల్ మీడియా వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని కూడా చాలా స్పష్టంగా ఆ కంప్లైంట్లో పేర్కోవడం జరిగింది. ఈశ్వర్, రైట్. ఇక్కడ లోకేష్ నాయుడు తనకు సంబంధం లేదు, తమ వారికి సంబంధం లేదు అని ఒక ట్విట్టర్లో ఏదో పోస్ట్ కూడా పెట్టారు. కానీ అక్కడ చూస్తున్నాం ఎంతమంది ఎన్ని రకాలుగా ఏ విధంగా దూషించారు. స్క్రీన్ పైన చూస్తున్నాం ఎంతమంది విరుచుకుపడ్డారంటే, గీతాంజలి అనే అమ్మాయికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇళ్ల పట్టా అందితే ఆ ఆనందంలో ఆమె ముఖ్యమంత్రిని, తమ నియోజకవర్గ ఎమ్మెల్యేను పొగిడితే వెంటనే కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల జీవితాలను కూడా తీసుకొచ్చి బయటేసి ఇంత దారుణంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ ఐటీడీపీ అనేది ఇంత రాక్షసత్వంగా, ఇంత క్రూరత్వంతో ఎలా పనిచేస్తోంది అసలు? అశోక్, చాలా స్పష్టంగా అందులో ఎవరైతే కామెంట్స్ పెట్టారో అలా దాదాపు 90% మొత్తం ఐటీడీపీకి చెందిన వ్యక్తులే. అసలు చాలా అసభ్యకరమైన, ఒక మనిషిని మాట్లాడకూడని పదాలతో ఆ కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆమె చాలా మనస్తాపానికి గురి అయింది. చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక పాపకి 8 సంవత్సరాలు, మరొక పాపకి 6 సంవత్సరాలు. వాళ్ళ భర్త బంగారు పని చేస్తూ ఉంటారు. ఆమె ఇంటి పట్ట తీసుకుని చాలా ఆనందంగా నా సొంత ఇంటి కళ నెరవేరబోతోంది, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా కళ నెరవేర్చారు అన్న ఆనందంతో ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్ పైన ఒక్కసారిగా తెలుగుదేశం సోషల్ మీడియా దాడి చేసింది, విపరీతమైన దాడి. ఒక పోస్ట్ తర్వాత ఒక పోస్టు, నిమిషానికి ఒక పోస్టు, అలా చిత్రహింసలకు గురి చేసింది. దీంతో సున్నితమైన మనస్తత్వం కలిగిన గీతాంజలి ఆ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడిందని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అలానే రైల్వే పోలీసులు కూడా అలానే ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. మా పాప ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, కొంతమంది కావాలని కొన్ని పోస్టులు పెట్టారు, అసభ్యమైన పదాలతో ఆమెను వేధించారు అంటూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం
సోషల్ మీడియా వల్లే ఖచ్చితంగా ఈరోజు ఇద్దరు చిన్నపిల్లలు ఒక తల్లిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పాపకు 8 సంవత్సరాలు, మరొక పాపకు 6 సంవత్సరాలు. ఖచ్చితంగా ఐటీడీపీ వల్లే తమ కుమార్తె చనిపోయిందని వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో భర్త కూడా అలానే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.